ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. బైబిల్లో వ్రాయబడిన కొంతమంది కారణ జన్మల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మానవుల పాప శృంఖలాలను తెంచటానికి ఈ లోకంలో అవతరించిన దైవతనయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసు అంటే అర్థము రక్షకుడు. ఆయనే రక్షించువాడు, ఆయనే విమోచింపువాడు. క్రీస్తువారి జననము పాపుల రక్షణార్థమైన పుట్టుక. ఇది ప్రవచనసారమైన పుట్టుక. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారము ఇది ప్రజల సమాధానార్థమైన పుట్టుక. ఏ భూమి ఆదాము పాపాన్ని బట్టి శపింపబడిందో ఆ భూమి మీద మానవునికి క్రీస్తు జన్మ ద్వారా సమాధానం లభ్యమైంది. క్రీస్తువారి జన్మ ద్వారా సర్వమానవాళికి రక్షణ, పాప విమోచన ప్రసాదించబడ్డాయి. నశించిన ప్రతి దాన్ని వెదకి రక్షించుటకే మనిషి కుమారుడు జన్మించాడు. బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఆదాము కుమారుణ్ణి కని కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక కుమారుణ్ణి దయచేసని అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతునకు కూడా కుమారుడు పుట్టగా అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయ ఆరంభమైనది అని ఆదికాండము 4వ అధ్యాయము 25-26 వచనాల్లో మనం చదువుతాము. దేవుని కుమారుడు అని పిలువబడిన ఆదాము కాలంలో కానీ, నీతిమంతుడని పిలువబడిన హేబేలు కాలంలో కానీ ప్రార్థన ఆరంభం కాలేదు. అయితే ఆదాము 3వ కుమారుడైన షేతుకు జన్మించిన ఏనోషు కాలంలో ప్రార్థన ఆరంభమైంది. అంటే ఆదాము జన్మించిన 235 సంవత్సరాలకు దేవునికి మానవుడు ప్రార్థించడం ఆరంభించాడు. ఆదాము మనవడైన ఏనోషు కాలంలో దేవునికి మానవునికి మధ్య ప్రార్థన అనే వారధి ఏర్పడింది. ఆనాటి నుండి నేటి వరకు ప్రార్థించి ప్రతిఫలం పొందుతూనే ఉన్నాడు మానవుడు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం ప్రకారము ప్రార్థన ద్వారానే యెహోషువ సూర్యచంద్రులను ఆపగలిగాడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 37వ వచనం ప్రకారము ప్రార్థన ద్వారానే ఏలియా అగ్నిని ఆకాశం నుంచి కురిపించగలిగాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం ప్రకారము ప్రార్థన ద్వారానే హిజ్కియా రాజు ఆయుష్ను పొడిగించుకోగలిగాడు. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 7-10 వచనాల ప్రకారము ప్రార్థన ద్వారానే పేతురు చెరసాల నుండి వెలుపలికి వచ్చాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము 40వ వచనం ప్రకారము ప్రార్థన ద్వారానే అంధుడైన బర్తిమయి యేసుక్రీస్తు వారిని నిలుపగలిగాడు. ప్రార్థనలేమి పాపం అన్నాడు సమూయేలు భక్తుడు. ప్రార్థన పరలోక నిధిని తెరిచే తాళం. ప్రార్థన విశ్వాసికి ప్రేమ ప్రాకారం. ఈ ప్రాకారం మన చుట్టూ ఉంటే మనం క్షేమంగా జీవించగలుగుతాము. తరువాత నోవాహు జన్మ ద్వారా నెమ్మది ఆరంభమైందని లేఖనం తెలియచేయుచున్నది. ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనంలో భూమిని యెహోవా శపించినందున కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలగచేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను అని వ్రాయపడి ఉన్నది. లేమేకు 182 సంవత్సరాలు కలిగిన వాడైనప్పుడు ఒక కుమారుని కని అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. నోవాహు అంటే నెమ్మది అని అర్థము. ఈ పేరు పెట్టడంలో లేమేకు ఉద్దేశము మానవుడు పాపం చేసినందున మానవుణ్ణి శపించడమే కాక భూమిని కూడా శపించాడు దేవుడు. మానవుడు భూమిని సేద్యపరిచి కడుపు నింపుకోవలసి వచ్చింది. ఆ దినాల్లో మనుషులకు వర్షం అనేది కూడా తెలియదు. శాపగ్రస్తమైన భూమిపై నివసిస్తూ యావత్తు ప్రజలకు నెమ్మది శాంతి కలగాలనే నిరీక్షణతో నోవాహు అని పేరు పెట్టాడు లేమేకు. నిజముగానే నోవాహు జన్మ ద్వారా దేవునికి మానవునికి మధ్య బాంధవ్యాలు పునరుద్ధరించబడ్డాయి. బైబిల్ గ్రంథంలో నోవాహు గురించి ఇలాగ చెప్పబడింది. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో నోవాహు నీతిమంతుడని, అతడు నిందారహితుడని, నోవాహు దేవునితో నడిచిన వాడని వ్రాయపడి ఉన్నది. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో నోవాహు మంచి సాక్ష్యం కలిగిన వాడు అని వ్రాయపడి ఉన్నది. తరువాత బాప్తీసమిచ్చు యోహాను, ఇతని జన్మ ద్వారా మహా ఆనందము సంతోషము కలిగింది. మలాకీ గ్రంథం తరువాత మత్తయి సువార్త ప్రారంభానికి ముందు 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం నడిచింది. ఈ కాలంలో దేవుని వాక్కు కరువైంది. ప్రజలు భారముతో ఉండగా బాప్తీసమిచ్చు యోహాను జన్మ ద్వారా మానవ ప్రపంచానికి ఎన్నో ఆశీర్వాదాలు కలిగాయి. జకర్యా ఎలిజబెతులు దేవుని యందు భయభక్తులు కలవారు. ఇరువురు దేవుని యందు నమ్మిక ఉంచిన దంపతులు. సంతానలేమి వీరిని ఎంతగానో కృంగతీసింది. జకర్యా దైవ మందిరంలో ధూపం వేస్తూ ఉండగా దేవుని దగ్గర నుంచి పంపబడిన గబ్రియేలు దూత జకర్యాకు ప్రత్యక్షమై నీకు కుమారుడు కలుగుతాడని సెలవిచ్చాడు. ఈ మాటలు లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయపడి ఉన్నవి. యోహాను జీవితంలో మనం గమనించాల్సిన 3 విషయాలున్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం ప్రకారము
యోహాను దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం ప్రకారము అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపము. యోహాను సువార్త 10వ అధ్యాయము 41-42 వచనాల ప్రకారము ఇతడు ఏ సూచక క్రియలు చేయుటకు రాలేదు, కానీ యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు జన్మించాడు. వీరు మాత్రమే కాదు, చరిత్రలో అనేకులు విశ్వాస జీవితంలో కారణ జన్ములుగా ఉన్నారు. ప్రతి ఒక్కరి జననంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని ప్రార్థన ద్వారా గ్రహించి దేవుని దీవెనలను సొంతం చేసుకున్న ప్రతి ఒక్కరూ ధన్యులే. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమేన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమేన్.